శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. కర్కాటక రాశి వారికి కుజ గురు రెండు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యాన్ని, వృత్తిలో చాలా కమాండింగ్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. సో ఈ విషయంలో మీకు అటు గవర్నమెంట్ తరపు నుంచి అలాగే లోకల్ పీపుల్ నుంచి సహకారం అందే అవకాశం ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములతో వ్యవహారం చేసుకున్న వాళ్ళకి 100% ఈ రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడు స్థిరాస్తుల మీద ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటుంటాడు. అలాగే చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల కుజుడు జాతకుడికి ఏవైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఏదైనా సర్జరీ లాంటిది చేసుకోవలసి ఉన్నా, మరి ఈ సమయంలో నిరభ్యంతరంగా మీరు ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా మీరు వైద్యం చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడు రాశిని చూస్తున్నాడు, ఆపరేషన్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. గురువు లాభంలో ఉండడం వల్ల మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అందువల్ల కంప్లీట్గా నిరభ్యంతరంగా మీరు వైద్యం చేయించుకోండి. అలాగే మీకు గురువు లాభస్థానంలో ఉండడం అంటే 3, 7, 11 స్థానాలని గురువు మీకు అనుకూలంగా చూడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమాన్ని కూడా వీక్షించడం వల్ల పిల్లల విషయంలో మీరు శుభవార్తలు వింటారు. అలాగే మీ యొక్క టాలెంట్కి, మీ యొక్క నైపుణ్యానికి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. దాని మీద ఒక విధమైన ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఇక పిల్లలకైనా ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం, లేదంటే వాళ్ళకి సంతానం కలగడం, ఇవన్నీ కూడా మరి ఈ సందర్భంలో సంతానం విశేషాలు కానీ, సంతానం సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా మీరు మంచి వార్తలు వినే సూచనలు కనబడుతుంటాయి. అలాగే దగ్గర మిత్రులు మీకు ఏర్పడుతూ ఉంటారు. ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన విశేషాల్లో పాల్గొనడం, అంటే చిన్న చిన్న ప్రవచనాలు, ఈ మీటింగ్లు జరిగేటప్పుడు కానీ, లేదంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించడం కానీ, అక్కడ ఏమైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఎక్కువగా మీరు పూజలు లేదంటే యజ్ఞ హోమాల్లో పాల్గొనడం వల్ల భగవంతుని అనుగ్రహం గతంలో కన్నా చాలా తొందరగా లభిస్తూ ఉంటుంది. గురువు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో మీరు చేసిన వెంటనే ఫలితం ఇమీడియట్గా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మీరు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని మీ పరిష్కారం మీ వల్ల కానప్పుడు ఖచ్చితంగా భగవంతుడి మీద భారం వేస్తే ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇక 3 గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల అంటే విద్యార్థుల చదువు కొరకు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వస్తువుల కొరకు, చిన్న చిన్న బాకీలు తీర్చే నిమిత్తం మీకు ఖచ్చితంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. శుక్రుడు కూడా 12లో ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు కానీ, తోడబుట్టిన వారి కొరకు కానీ ఎక్కువగా బహుమతుల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి అటెండ్ అయినప్పుడు సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు రావడం జరుగుతుంటుంది. శుక్రుడు కొద్దిగా లగ్జరీ ఖర్చుని ఇస్తూ ఉంటాడు. ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు అది మీ హోదా కన్నా అధికమైన హోదా కలిగి ఉండే అవకాశం ఉంది. మరి ఇదే టైంలో వాహనాలు లాంటి ఏమైనా కొత్తవి కొనుక్కోవడం కానీ, వాటిని రిపేర్ చేయడం కానీ, గృహానికి కావాల్సినటువంటి అందమైన వస్తువులు సమకూర్చే అవకాశం అది ఉంది. అయితే రవి వ్యయంలో ఉన్నప్పుడు మరి ఏదైనా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా వైద్యపరమైనటువంటి ఖర్చులు, హాస్పిటల్ తిరగడం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు, కొంత హెరాస్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే కొంతవరకు మిగతా గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు గవర్నమెంట్ వారికి పే చేయవలసిన సకాలంలో పే చేయండి. గవర్నమెంట్ అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ వాళ్ళతో ఎటువంటి విభేదాలు పెట్టకుండా ప్రత్యక్షంగానే పరోక్షంగానే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే అష్టమంలో శని ప్రభావం, మరి ప్రస్తుతం అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు మధ్యలో అయిపోతుంటాయి. అతి త్వరలో మీరు శని యొక్క ప్రభావం నుంచి కూడా విముక్తి అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది
కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అదొక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.